ముందొక మాట వెనకో మాట ఇన్ని రోజులు నేను రాముని అనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుందనమాట బర్నీ గారి ట్రూ కలర్స్. ఆయన ఇన్ని రోజులు తనుజాతో ఉన్నప్పుడు ఆమె పక్కన సపోర్టివ్గా ఉండి అమ్మ, కూతురు అని చెప్పేసి నిదానంగా మంచిగా ప్రేమగా ఉండేవాడు కదా. ఈ రోజు ఇక్కడ కింద మీకు ఇమేజ్ చూపిస్తున్నా కదా, ఆ పొజిషన్లో కూర్చొని డీమన్తో మాట్లాడుతున్నాను అనమాట దివ్య గురించి. అయితే నాకు దివ్యలో నచ్చించే క్వాలిటీస్ చాలా మంచిగా ఉన్నాయి. ఏదంటే ఏదైనా ఒక టాస్క్ అయిపోయిన తర్వాత తను ఏది కూడా నన్ను పాయింట్అవుట్ చేయదనమాట. నీ వల్లనే నేను ఓడిపోయాను, నువ్వే దానికి రీజన్ అని చెప్పి దాని గురించి పెద్ద డిస్కషన్ అయితే ఏం పెట్టదు, సైలెంట్గా ఉంటుంది. దానితో పాటు ఇంకా ఏమని చెప్తుందంటే ఇంకా మనం కొంచెం గట్టిగా ఆడదాము, ఇంకా కొంచెం మీరు గట్టిగా ఆడండి, నేను కూడా కొంచెం గట్టిగా ఆడదామని చెప్పేసి కొంచెం మంచిగా మోటివేషన్ ఇస్తుంది తప్ప ఎక్కడ కూడా డిమోటివేట్ అయ్యేటట్లు నన్ను పాయింట్అవుట్ చేసి అయితే క్వశ్చన్ అయితే చేయదు. నాకు ఆ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది. అదే తనుజ అయితే మాత్రము ఒకటేమైనా నోరేసుకొని ముందైతే పడిపోతుంది, అంటే నీ వల్లనే ఓడిపోయాము, నీ వల్లే ఓడిపోయాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నాకు దివ్యాలో అయితే ఆ క్వాలిటీ బాగా నచ్చిందని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆయన పక్కన ఎవరైతే మాట్లాడుతున్నారో అంటే వాళ్ళ ముందు ఒక విధంగా ఉంటాడు, వెనకాల ఒక విధంగా ఉంటాడు అనమాట. ఇప్పుడు తనుజ గురించి ఏమో వీళ్ళ దగ్గర బ్యాడ్గా చెప్తాడు, అదే వీళ్ళ గురించి అయితే తనుజ దగ్గర ఏమో బ్యాడ్గా చెప్తారు. సో ఈ విధంగా ఉందన్నమాట, లైక్ క్రాస్ టాకింగ్ లాగా, అంటే వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర బ్యాడ్గా చెప్పడం అనేది.